మన భూమి చరిత్రలో ఒక చాప్టర్ ఉంది. అందులో దాదాపు 1 బిలియన్ ఇయర్స్ అంటే 1,00,00,000 సంవత్సరాల హిస్టరీ మిస్ అయిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం ఎర్త్ జియాలజికల్ రికార్డులో సుమారు 1,00,00,000 సంవత్సరాల భాగం లేదు. ఈ మిస్టరీని జియాలజీలో ద గ్రేట్ అన్కన్ఫర్మిటీ అని పిలుస్తారు. 55 కోట్ల సంవత్సరాల క్రితం కేంబ్రియన్ పీరియడ్లో ఎర్త్ ఎలా ఉండేదో మనకు చాలా క్లియర్ ఐడియా ఉంది. ఆ కాలానికి చెందిన ఫాజిల్స్, సెడిమెంటరీ రాక్స్ మరియు బయాలజికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ సమయంలో భూమి గురించి మనకు తెలుసుకోవాల్సిన విషయాలని తెలుసుకోగలిగాం. దీంతో పాటు 150 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మిడిల్ ప్రొటీరియోజోయిక్ పీరియడ్ గురించి కూడా మనకు సమాచారం ఉంది. ఆ సమయంలో ఎర్త్ అట్మాస్ఫియర్ రిలేటివ్లీ స్టేబుల్ గా ఉండేది. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి. టెంపరేచర్స్ పెరుగుతూ ఉండేవి మరియు మోస్ట్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ జీవులు లాంటి సింపుల్ లైఫ్ ఫార్మ్స్ భూమిని రూల్ చేసేవి. కానీ ఈ రెండు కాలాల మధ్య ఉన్న 1 బిలియన్ ఇయర్స్ అంటే సుమారు 1.8 బిలియన్ నుండి 800 మిలియన్ ఇయర్స్ క్రితం మధ్య జరిగిన కాలానికి సంబంధించిన రికార్డ్స్ ఎర్త్ రాక్ లేయర్స్ లో కనిపించలేదు. ఇది ఎర్త్ హిస్టరీలో ఇప్పటికీ ఆన్సర్ కాని ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మన భూమి గతాన్ని స్టడీ చేయడానికి జియాలజిస్టులు భూమి రాక్ లేయర్స్ ని స్టడీ చేస్తారు. కాలంలో ఎంత వెనక్కి వెళ్తే అంత లోతుగా ఉన్న లేయర్స్ ని స్టడీ చేయాల్సి వస్తుంది. అందుకే 1869లో జియాలజిస్ట్ జాన్ వెస్లీ పావెల్ ఎర్త్ హిస్టరీ మరియు రాక్ లేయర్స్ ని స్టడీ చేయడానికి గ్రాండ్ కెన్యాన్ కి వెళ్తాడు. పావెల్ ఈ కెన్యాన్ ని లైబ్రరీ ఆఫ్ ద గాడ్స్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే అది భూమి గతం ఒక బుక్ లో రాసిన స్టోరీలా రాక్స్ లో ప్రిజర్వ్ అయి ఉన్న ప్లేస్. కానీ ఆయన రాక్ లేయర్స్ ని కౌంట్ చేయడం ప్రారంభించినప్పుడు ఒక సీరియస్ ప్రాబ్లం కనిపించింది. గ్రాండ్ కెన్యాన్ లో ఒక క్లిఫ్ ఎడ్జ్ పై నిలబడి జాన్ వెస్లీ పావెల్ రాక్స్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు కింద ఉన్న రాక్స్ చాలా ఏన్షియంట్ గా అంటే పురాతనమైనవిగా కనిపించాయి. అవి భూమి తొలి కాలానికి చెందినవిగా అనిపించాయి. కానీ పైన లేయర్స్ చాలా కొత్తవిగా అనిపించాయి. పావెల్ ప్రకారం కింద ఉన్న రాక్స్ ఏజ్ దాదాపు 2 బిలియన్ ఇయర్స్ అంటే 2 కోట్ల సంవత్సరాల క్రితమై ఉంటాయి. కానీ వాటిపై ఉన్న రాక్స్ ఏజ్ కేవలం 500 మిలియన్ ఇయర్స్ నుండి 550 మిలియన్ ఇయర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా అవి ఒకదానిపై ఒకటి నేరుగా ఉంచబడి ఉన్నాయి. గ్రాండ్ కెన్యాన్ లో మిడిల్ ఏజ్డ్ రాక్ లేయర్ అసలు కనిపించలేదు. ఇంకా షాకింగ్ అనే విషయం ఏంటంటే ఈ ప్యాటర్న్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు. పావెల్ కంటే దాదాపు 100 సంవత్సరాల ముందు మరో సైంటిస్ట్ జేమ్స్ హర్టన్ స్కాట్లాండ్ ఇలాంటి రాక్ ఫార్మేషన్ ని స్టడీ చేస్తున్నప్పుడు అతను కూడా ఇదే ఫినామినాన్ని గమనించాడు. తర్వాత జరిగిన స్టడీస్ లో ప్రపంచంలో ఎక్కడ రాక్ ఫార్మేషన్స్ ని స్టడీ చేసినా కూడా సైంటిస్ట్ కి ఇదే ప్యాటర్న్ కనిపించింది. అయితే భూమి చరిత్రలో ఇంత పెద్ద చాప్టర్ ఎలా మిస్ అయిపోయింది? శాస్త్రవేత్తలు ఇలా జరగడానికి ఒకే కారణం అని నమ్మరు. వారి ప్రకారం చాలా వేర్వేరు ఫ్యాక్టర్స్ కలిసి ఈ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాయి. వాటిలో మొదటి థియరీ స్నోబాల్ ఎర్త్ థియరీ. ఈ థియరీ ప్రకారం భూమి చరిత్రలోని కొన్ని పీరియడ్స్ లో మొత్తం ప్లానెట్ దాదాపు స్నో మరియు ఐస్ తో కవర్ అయిపోయి ఉండేది. ఆ సమయంలో పైనుండి కామ్ గా కనిపించే గ్లేషియర్స్ నిజానికి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉండేవి మరియు గ్లేషియర్స్ మూవ్ అయ్యేటప్పుడు వాటి కింద ఉన్న గ్రౌండ్ ని కూడా డ్రాగ్ చేస్తూ ఉండేవి. భూమి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉండేది. ఈ మంచు రాక్ లేయర్స్ ని పూర్తిగా తూర్చిపెట్టేసి ఉండవచ్చు. మిలియన్ ఆఫ్ ఇయర్స్ పాటు ఐస్ రాక్ లేయర్స్ ని స్లోగా బ్రేక్ చేసి సెడిమెంట్ లేదా పౌడర్ ఫామ్ గా మార్చి వాటిని వేల కిలోమీటర్ దూరం వరకు స్ప్రెడ్ చేసి ఉండవచ్చు. దీంతో వాటి ఒరిజినల్ లేయర్ స్ట్రక్చర్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ ప్రాసెస్ తర్వాత ఓల్డెస్ట్ మరియు స్ట్రాంగెస్ట్ రాక్స్ మాత్రమే మిగిలిపోయాయి. మిగతావన్నీ కూడా డస్ట్ గా మారి వేరే చోట సెటిల్ అయ్యాయి. తర్వాత దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మళ్లీ వేడెక్కడం ప్రారంభించింది. ఐస్ మెల్ట్ అవడం మొదలైంది. కొత్త సెడిమెంట్స్ ఫామ్ అవడం ప్రారంభించాయి. దీంతో యంగ్ రాక్స్ నేరుగా ఓల్డ్ రాక్స్ పై ఏర్పడ్డాయి. రెండవ థియరీ ప్రకారం గ్రేట్ అన్కన్ఫర్మిటీకి కారణం సూపర్ కాంటినెంట్ బ్రేకప్ కూడా అయి ఉండవచ్చు. టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడూ మూవ్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి ఒకదానితో ఒకటి కొలైడ్ అయి మౌంట్ ఎవరెస్ట్ లాంటి హ్యూజ్ మౌంటైన్స్ కూడా ఫామ్ అవుతాయి. మరికొన్నిసార్లు అవి బ్రేక్ అయి 2 డిఫరెంట్ కాంటినెంట్స్ గా కూడా మారిపోతాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటి నుండి 50 లేదా 100 మిలియన్ ఇయర్స్ తర్వాత ఆఫ్రికా మరియు యూరోప్ కొలైడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మెడిటరేనియన్ సీ పూర్తిగా డిసపియర్ కావచ్చు. ఈ థియరీ ప్రకారం సూపర్ కాంటినెంట్స్ బ్రేక్ అవుతున్న సమయంలో వాటి రాక్స్ ఇరోజన్ కి గురై సాయిల్ మరియు డస్ట్ గా మారిపోతాయి. ఈ డస్ట్ వాల్కనస్ ద్వారా ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే ఈరోజు ఓల్డ్ రాక్ లేయర్స్ ప్రపంచంలో ఎక్కడా కనిపించడం లేదు. ఈ గ్రేట్ అన్కన్ఫర్మిటీకి ముందు భూమిపై లైఫ్ చాలా సింపుల్ ఫామ్ లో ఉండేది. మోస్ట్లీ బ్యాక్టీరియా మరియు సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ మాత్రమే రూల్ చేసేవి. లైఫ్ చాలా సింపుల్ గా ఉండేది. డైవర్సిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ తర్వాత ఒక హ్యూజ్ చేంజ్ వచ్చింది. సూపర్ కాంటినెంట్స్ బ్రేక్ అవడం ప్రారంభించాయి. కొత్త కోస్ట్ లైన్స్ మరియు షాలో ఓషన్స్ ఏర్పడ్డాయి. దీంతో లైఫ్ థ్రైవ్ అవడం ప్రారంభించింది.
షాలో ఓషన్స్ వల్ల సన్లైట్ మరియు ఆక్సిజన్ నీటిలో ఎక్కువగా పెనెట్రేట్ అయ్యింది. దీంతో ఆల్గే మరియు స్మాల్ ఆర్గానిజమ్స్ గ్రో అవడం ప్రారంభించాయి మరియు ఫుడ్ చైన్ యొక్క మొదటి ఫౌండేషన్ సిద్ధమైంది. ఈ కొత్త ఎన్వైరన్మెంట్ జీవులకు కొత్త బాడీ స్ట్రక్చర్స్ మరియు కాంప్లెక్స్ లైఫ్ ఫార్మ్స్ ని డెవలప్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో మొట్టమొదటిసారి ఆర్గానిజమ్స్ లో స్కెలెటన్స్ డెవలప్ అవడం ప్రారంభించాయి. హంటింగ్ మొదలైంది. లైఫ్ మరింత డైవర్స్ గా మారడం ప్రారంభమైంది. సుమారు 540 మిలియన్ సంవత్సరాల క్రితం ఎర్త్ మీద లైఫ్ అకస్మాత్తుగా డైవర్సిఫై అవడం ప్రారంభించింది. ఈ పీరియడ్ ని కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అంటారు. దీనికి ముందు భూమి పైభాగం మరియు లోపలి భాగం కూడా చాలా అన్స్టేబుల్ గా ఉండేవి. సూపర్ కాంటినెంట్ బ్రేకప్, గ్లేషియర్ ఎరోజన్ మరియు వాల్కానిక్ యాక్టివిటీ వల్ల భూమి పైభాగం మరియు సముద్రాలు చాలా డిస్టర్బ్ అయ్యాయి. ఎర్త్ కోర్ లో లిక్విడ్ ఐరన్ నిరంతరం మూవ్ అవుతూనే ఉంటుంది. అది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది హార్మ్ఫుల్ సోలార్ రేడియేషన్ నుండి ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. స్టడీస్ ప్రకారం సుమారు 560 మిలియన్ సంవత్సరాల ముందు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ నేటితో పోలిస్తే కేవలం 10% మాత్రమే ఉండేది. అందుకే సోలార్ రేడియేషన్ ఎర్త్ ని చాలా సులభంగా రీచ్ అయ్యేది. దీంతో ఎన్వైరన్మెంట్ కూడా లైఫ్ కి సేఫ్ గా ఉండేది కాదు. కానీ సర్ఫేస్ మరియు ఓషన్ లెవెల్ స్టెబిలైజ్ అవగానే టెక్టానిక్ యాక్టివిటీ కూడా బ్యాలెన్స్ లోకి వచ్చింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా రికవర్ అవడం ప్రారంభించింది. దీంతో భూమి జీవనానికి సేఫ్ మరియు స్టేబుల్ ప్లేస్ గా మారింది. అందుకే ఓల్డ్ రాక్ డిసపియర్ అవడం, ఎన్వైరన్మెంట్ స్టేబిలైజ్ అవడం, సూపర్ కాంటినెంట్ బ్రేకప్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రికవరీ ఇవన్నీ కలిసి లైఫ్ ని వేగంగా డైవర్సిఫై అయ్యేలా చేశాయి. అంటే మిస్సింగ్ రాక్ లేయర్స్, సూపర్ కాంటినెంట్ బ్రేకప్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రికవరీ ఇవన్నీ ఎర్త్ హిస్టరీని షేప్ చేసిన మేజర్ ఈవెంట్స్. ఇవి కాంప్లెక్స్ లైఫ్ ఇవాల్వ్ అవడానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ని క్రియేట్ చేశాయి. గ్రేట్ అన్కన్ఫర్మిటీ ఇప్పటికీ జియాలజీలో ఒక పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. దానిపై రీసెర్చ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీస్ మరియు న్యూ మెథడ్స్ ఉపయోగించి ఈ మిస్సింగ్ 1 బిలియన్ ఇయర్స్ రికార్డ్ వెనుక ఉన్న నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.